నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 1.47 లక్షల కోట్లకు అప్పు చేసిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఒక్క ఏడాది పాలన కూడా పూర్తవకుండా 1,00,000 కోట్ల పెట్టుబడి పైబడి టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని వెల్లడి. కూటమి పార్టీల నేతల వైసీపీ నుంచి ఎన్నికైన సర్పంచులపై దాడులు చేస్తున్నారన్న ఆ పార్టీ నేత వెనపోస రవీందర్ రెడ్డి. సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తున్నారని, జెడ్పీ చైర్మన్లకు ఇచ్చిన గన్మెన్లను తొలగించారన్న వెల్లడి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 4 దివ్యాంగులకు ట్రైసైకిల్, వీల్ చైర్లను ఉచితంగా పంపిణీ చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 1.47 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఒక ఏడాది పాలన కూడా పూర్తవకుండా 1,00,000 కోట్ల రూపాయలు పైబడి ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నారు. వైసీపీ హయాంలో జగన్ చేసిన అప్పులతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో, మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటయా చూసుకుంటే, సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ఈ 1,03,000 కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు 44,000 పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు, కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యం. కూటమి పార్టీల నేతలు వైసీపీ నుంచి ఎన్నికైన సర్పంచులపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నేత వెనపోస రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి నేతల మోచేతి నీళ్లు తాగుతూ అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేస్తున్నారని, జెడ్పీ చైర్మన్లకు ఇచ్చిన గన్మెన్లను కూడా తొలగించారని అన్నారు. సర్పంచుల మీద ఎక్కడికెక్కడక్కడ భౌతికమైనటువంటి దాడులు, ఈ రోజు వాళ్ళకి చెక్ పవర్ ని రద్దు చేయడం, ఈ రకమైనటువంటివి పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందరికి తార్కాణం ఈ రోజు చెన్నముక్కపల్లి రాయచోటి మండలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెక్ పవర్ ని రద్దు చేసి సస్పెండ్ చేశారు. ఎందుకయ్యా అంటే గౌరవ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రులు వారి నిర్దేశం మేరకు ఎక్కడైనా పల్లెల్లో ఏదైనా అలిగేషన్ వస్తే అక్కడ స్థానిక ప్రజలు కంప్లైంట్ చేస్తే దాని మీద విచారణ చేసి ఎక్కడైనా చెక్ పవర్లు క్యాన్సిల్ చేసేదో తగు విచారణ చేసి తగు యాక్షన్ తీసుకోవాలా. కానీ అధికారులు నిర్లజ్జగా కేవలం ఇక మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మోచేతి నీళ్లు తాగడంలో మేము సైతం అని చెప్పేసి డైరెక్ట్గా రాయబడ్డారు ప్రొసీడింగ్స్. మంత్రి చెప్పినాడు కాబట్టి మేము ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఇది ఏ రకమైనటువంటి సమంజసము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ని అడుగుతా ఉన్నా. ఈ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నందుకు ఈరోజు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి, ఈరోజు ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే, జెడ్పీ చైర్మన్ ఉమ్మడి జిల్లాలకు 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే, 13 ఉమ్మడి జిల్లా పరిషత్తులకు 13 మంది చైర్మన్లు ఉంటే, ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు GOMS నంబర్ 431 డేట్ 15/11/1997లో వీళ్ళందరినీ కూడా స్టేట్ మినిస్టర్ ర్యాంకుగా వాళ్ళందరినీ కూడా గుర్తించి జీవో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా గన్మెన్లు ఉంటారు.
అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లందరికీ కూడా గన్మెన్ను తొలగించేసింది. చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి జీవోని నువ్వే అమలు చేయడం లేదు ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు ఈ రాష్ట్రంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42, 46, 47, 57 డివిజన్లకు చెందిన నలుగురు దివ్యాంగులు సుమలత, చిన్మయి, హేమశ్రీ, దుర్గాప్రసాదులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ట్రైసైకిళ్లు మరియు వీల్ చైర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,000 పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేదవారికి సాయం చేయటంలో టీడీపీ ముందుంటుందన్నారు. ట్రైసైకిళ్లు, వీల్ చైర్ అందుకున్న లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఆషా, వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షుడు సోలంకి రాజు, టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, మాజీ మేయర్ తాడి శకుంతల, ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎం ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాదిగాని గురునాథం, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, పశ్చిమ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్, బీసీ నాయకులు పట్నాల హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దనేకుల సుబ్బారావు, లోకేష్, బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు, శివాజీ ముదిరాజు, ఈశ్వర్రావు, నాయకులు శ్యామ్ బడేషా, ఆలీలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఫోల్డింగ్ వీల్ చేయడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో పలు డివిజన్లకు 46, 47, 56, 42 డివిజన్లకు వికలాంగుల ట్రైసైకిళ్ళు, దివ్యాంగుల సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా ఉంటుందని, అదేవిధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఇప్పుడు అండగా ఉంటారని ఆయన సహకారంతో పలు డివిజన్లు చేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారాగా మీరు చూస్తే 200 పెన్షన్ 2,000కి, 2,000 పెన్షన్ 4,000కి, 3,000 పెన్షన్ 6,000కి జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు అండగా ఉంటారని, ఇక రానున్న రోజుల్లో మంచి మంచి కార్యక్రమం చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వం నగర అభివృద్ధిని కుంటుపడేలాగా చేసిందని విమర్శించారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1లో నగరాన్ని ఉంచే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ శ్రీరామచంద్రనగర్ పార్క్ ఏరియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి పనులే తప్ప 2019 తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రానున్న కాలంలో సీఎం చంద్రబాబు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత సుందరంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు కట్టే శిస్తులు కార్పొరేషన్ ఎంప్లాయీ జీతాలు ఇవ్వటమే కానా కష్టం అయ్యేది. ఇక డెవలప్మెంట్కి ఒక్క పైసా కూడా అవకాశం ఉండేది కాదు. అది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్కి కూడా 4-5 నెలలు జీతాలు లేని పరిస్థితి ఉండేది, అంత పెండింగ్ ఉండేది. ఇక కాంట్రాక్టర్లకు అయితే బిల్లులు 5-6 సంవత్సరాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎవరితోనూ సంప్రదించకుండా మొట్టమొదటి శాసనసభలో ఒక ప్రకటన చేశారు, అది రాజధాని విజయవాడ అని. ఇక్కడున్న పరిస్థితులు ఏంటో కూడా ఎవరితోనూ సంప్రదించలేను. నడిబొడ్డునున్న విజయవాడ మాత్రమే రాజధానికి అర్హత అని చెప్పి ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు అభివృద్ధిలో ఈ 11 నెలల పరిపాలనలో ఈ డివిజన్లోనే ఒక డివిజన్లో 3వ డివిజన్ చాలా వెనకబడి ఉన్నటువంటి డివిజన్. యాక్చువల్గా ఈ డివిజన్లో సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్లు శంకుస్థాపన జరిగింది. ఇదివరకులా కాదు. ఈ రోడ్లు ఇదివరకు పూర్వం ఎట్లా ఉండే రోడ్లు వేసేవాళ్ళు,
వర్షాకాలం వచ్చేది రోడ్డు పోయేది. ఇది 25 సంవత్సరాల దాకా ఉండేటువంటి పద్ధతిలో సీసీఏగా ఆ విధంగా రోడ్లు వేస్తున్నారు. సో ఈ మౌలిక వసతులు శాశ్వతంగా ఉండిపోతాయి. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో గల మహమ్మదియా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన మరణ హోమానికి నిరసనగా మసీద్ వైస్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ కాళేశ్వలి ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాళేశ్వలి మాట్లాడుతూ ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతికి కలగాలని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఉగ్రవాదం అనే పెనుబోతో అంతం చేయాలని యావత్ ముస్లిం సమాజం కోరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లింలు మత పెద్దలు పాల్గొన్నారు. కాశ్మీర్ లో ఉగ్రవాదుల పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశ భద్రతకు మోడీ తీసుకునే నిర్ణయాలకు దేశ ప్రజలందరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. గవర్నర్ పేట పాత బస్టాండ్ సెంటర్లో కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవాహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను, నాయకులు అమ్మిశెట్టి వాసు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ
ఉగ్ర దాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. దేశ భద్రతకు ప్రధాని మోదీ నిర్ణయాలకు దేశ ప్రజలు బలపరచాలన్నారు. జనసేన పార్టీ తరపున ప్రధాని మోదీకి అండగా ఉంటామన్నారు. ప్రజలలో చైతన్యం తేవటానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడిలో జనసేన క్రియాశీలక సభ్యుడు మరణించడం బాధాకరమన్నారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడికి ధీటుగా సమాధానం చెప్పడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగింది. భారతదేశ సమైక్యత అనేది ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవాళ మన జరిగిన కాశ్మీర్ సంఘటనలో 28 మంది భారతీయుల్ని తీవ్రవాదులు ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో మనం కళ్ళారా చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగల. కేవలం పర్యాటకులు కాశ్మీర్ని చూడాలి, పర్యటించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కుటుంబాలతో సహా వెళ్ళిన వారిని తీవ్రవాదులు ఆ విధంగా కాల్చిపెట్టినది మనందరికీ దిగ్భ్రాంతి కలగజేసింది. ఇవాళ భారతీయులంతా ఒకటే, భారతీయులు అన్ని మతాలు కులాలు అంతా కూడా ఒకటే, భారతీయులంతా 140 కోట్ల మంది ప్రజానికం అంతా కూడా ఒకటిగా ఉండాలి. పహల్గాంలో ఉగ్రదాడి ఖండిస్తూ శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు దేశమంతా ప్రకట సానుభూతి తెలుపుతుందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. దాయాది దేశం పాకిస్తాన్ కు మన ఆర్మీ సరైన బుద్ధి చెప్తుందని అన్నారు. ఈ రోజున కొవ్వొత్తుల ప్రదర్శనను ఇక్కడ విజయవాడ మరి ఎన్టీఆర్ సర్కిల్ లో మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ కేవలం కొవ్వొత్తుల ప్రదర్శన అంటే ఇది భారతీయులందరి మదిలో మెదులుతున్న మరి మంట. ఇదంతా కూడా మనం శాంతి సహనంతో బుద్ధుడు పుట్టిన ఈ దేశంలో మనం పుట్టాం కాబట్టి మనందరం కూడా చాలా శాంతి సహనంతో మరి ఏ నాటి నుంచో ఎదుర్కొంటున్నాం దాయాదుల పోరుని. మరి ఎన్నిసార్లు దాడులు జరిపారు, బీహార్ మీద దాడి జరిపారు, ఢిల్లీలో దాడులు జరిపారు, హైదరాబాద్ లో మనందరికీ తెలుసు గోకుల్ చాట్ లో దాడులు జరిపినప్పుడు ఎంతమంది చనిపోయారు. ఈ రోజున మరి వాళ్ళు జరిపిన దాడిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా విశాఖపట్నం నుంచి కానివ్వండి, మరి ఒక మధుసూదన్ రావు గారిని మరి ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు ఆ శ్రవణ దంపతులు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తా ఉన్నారు. వారి బిడ్డ తిరిగి వస్తాడని. మరి 3 ఏళ్ల బిడ్డ, నా బిడ్డ నా కోసం చూస్తా ఉన్నాడని కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. అలాంటి కరడు కట్టిన మరి తీవ్రవాదుల్ని ఈ రోజున ఖండించాల్సిన ప్రతి ఒక్క భారతీయుడే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున ఖండిస్తా ఉన్నారు. మరి అటువంటి ఈ రోజున 28 కుటుంబాలు, అవి కేవలం కుటుంబాలు కాదు, 28 రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజున కళ్ళ వెంట రక్తాన్ని కారుస్తున్నాయి. ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా పగ తీర్చుకోవాలని ఆవేశంగా ఉంది. కానీ ఈ రోజున మనకి మోడీ గారు బీహార్ లో ఉండి మనకు ఒక పిలుపిచ్చారు. మన నాయకులు ఏదైతే పిలుపిచ్చారో ఆ పిలుపు ప్రకారం మనందరం కూడా ముందుకెళ్దాం. దేశ సమగ్రతని మనందరం కాపాడుకున్నాం. మన దాయాదులు ఒక కుట్రని పన్నుతా ఉన్నారు. మనం ఎంత శాంతి సహనంతో మనం ఉన్నా కూడా మన ప్రకృతి ఈ రోజున ఆ పాకిస్తాన్ లో మనందరం కూడా చూస్తా ఉన్నాం. భూకంపాలు వస్తా ఉన్నాయి, తిండికి లేదు, ద్రవ్యోల్బణం పడిపోయింది.
వాళ్ళంతా కూడా ఇన్ని కష్ట కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోని పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వారు తెలిపారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాక్లు, ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతో పాటు 6 పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో వారి సహకారంతో రోజున పిఠాపురంలో లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరు కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు షర్మిలాది కాదని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సిహెచ్ గాయత్రి ధ్వజమెత్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదాన్ని ఆమె ఖండిస్తూ చనిపోయిన పర్యాటకులకు సంతాపం తెలియజేశారు. షర్మిల ప్రధాని మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు షర్మిల మాటలు చెల్లుబాటు అవుతాయి గాని ప్రజల్లో మాత్రం షర్మిల మీద తిరుగుబాటు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వాళ్ళ అన్నయ్య జగన్ అవినీతి ఆరోపణలలో ఆరితేరారని ఆరోపణలు గుప్పించారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి తగాదాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారని విమర్శలు చేశారు. షర్మిల వాళ్ళ అన్నయ్యతో రాజీ పడలేక తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడ పార్టీని భూస్థాపితం చేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. ముందుగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి అసువులు బాసిన వారందరికీ అశ్రు నివాళులు అర్పిస్తూ షర్మిల గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి విమర్శలు చేయవచ్చు కానీ దేశం గర్వించదగ్గ ఒక ప్రధానిని స్థాయికి మించి వాపును చూసుకుని బలుపు అనుకుని పిచ్చి పరాకాష్ఠకి ఎక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా విమర్శలు చేయటం మేము బీజేపీ నుంచి మహిళా మోర్చా నుంచి ఖండిస్తున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నారు, గౌరవించే వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని మీరు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చప్పట్లు కొడతారేమో కానీ దేశంలో ప్రతి వ్యక్తి మీరు చేసిన మీ అన్నగారు చేసిన అవినీతిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి మీరు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి వివాదాలను సెటిల్ చేసుకుంటానికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఒక పార్టీ తెరిచి అక్కడ గవర్నమెంట్ తరివేస్తే ఇక్కడ ఏపీకి వచ్చి దాక్కుని గురువింద గింజ సామెతలాగా శ్రీరంగ నీతులు చెప్తున్నారు.
అట్లాగే రాజకీయంలో మీ అన్నగారు మీరు కుటుంబ సమేతంగా ఎంత పెద్ద అవినీతి చేశారో దేశం మొత్తం చూస్తున్నారు. ప్రపంచ రికార్డే సృష్టించారు మీరు చేసిన అవినీతిలో. కూటమి ప్రభుత్వం ఒక పక్కన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు చేపట్టి ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుందని, మరోవైపు దోమల రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. మలేరియా నిర్మూలన కోసం ఇంటింటికి తిరిగి ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పరిసరాల పరిశుభ్రతే మలేరియాకు అసలైన నివారణ. మలేరియా వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించడం ద్వారా మలేరియా, డెంగూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని బోండా ఉమా కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ బాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద పిహెచ్సి హాస్పిటల్ నందు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. దోమల కుట్టకుండా నిర్మూలిద్దాం, మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేద్దామంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ మలేరియాపై అవగాహన పాంప్లెట్లను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పేదవారు అధికంగా నివసించే ప్రాంతాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి దోమలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. మురికిగా ఉన్నటువంటి ప్రాంతాలలో మందు పిచికారీ చేపించడం, నిల్వ ఉన్నటువంటి నీరును శుభ్రం చేసుకోవడం, ప్రతి డివిజన్కు ఒక ఫాగింగ్ మిషన్ను ఏర్పాటు చేసి దోమలు నిల్వ ఉండకుండా చూస్తామని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే దోమలు ఎక్కడ అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటిని సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి డివిజన్ల మీద పెట్టి వాళ్ళ ఏఎంహెచ్ఓల్ని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా పంపించి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా పెద్ద ఎత్తున డివిజన్లో చెత్తని, కాలువల్ని, అలాగే మురికిని అన్నిటిని కూడా తీపిచ్చటం. మరొక వైపు ఎక్కడన్నా ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి టైర్లు కానీ లేదంటే వాడని వస్తువుల్లో నీరు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఈ దోమలకు చెందినటువంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ దోమలు లార్వా డెవలప్ అవుతుంది. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బాంబే కాలనీలో అలాగే సచివాలయం అలా విఎంసి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మన బోండా ఉమా గారు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్ నాయకులు అలాగే ఉన్న వివిధమైన సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ మేము కానీ, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు. ఎక్కడైతే మనం నీరు నిల్వ ఉంచుతామో అది మన ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పథంలో పయనింపజేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి దార్శనికతతో ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పారిశ్రామిక ప్రగతి సాధిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటు చేసిన కార్యశాలను కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. మహిళల సారథ్యంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ చిన్న ఆలోచనను గొప్ప ప్రాజెక్టుగా మలిచి విజయవంతమైన వ్యాపారంగా
తీర్చిదిద్దడంలో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ పోషిస్తున్న కీలక పాత్రను అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సుస్థిర అభివృద్ధికి, పేదరికం లేని రాష్ట్ర ఆవిష్కరణకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని, ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న వారికి భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆసక్తి ఉన్నవారికి ఈ వర్క్షాప్ను మంచి వేదికగా నిలిచిందన్నారు. ఒక మంచి ఆలోచనను వ్యాపార నమూనాగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న పథకాలు, బ్యాంక్ లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకోవడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలను అందిపుచ్చుకోవడం వంటి వాటిని ఈ కార్యశాలలో జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించడం జరిగిందన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్తో పార్టిసిపేట్, షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్తో ఒక వర్క్షాప్ చేపడుతున్నాము. ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే విజన్ 2047 భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విజన్ ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్ అయితే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళ ఒక లీడర్షిప్ని వాళ్ళకి గుర్తు చేస్తూ, వాళ్ళు ఎలాగ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఏ ప్రకారంగా వాళ్ళు ఆలోచించాలి, ఎలాగ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక బిగినింగ్, ఫస్ట్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము. అలాగే ఎలిప్ ద్వారా కూడా ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు ఆల్రెడీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆలోచించారు, ఇవి ఏ ప్రకారంగా వాళ్ళు మార్కెట్ లింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద ఇంటరాక్షన్ పెట్టున్నాము. స్పందన చాలా బాగా ఉంది. ప్రతి మండల్ లీడర్, మండల సమైక్య వాళ్ళు, అలాగే ఆ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్స్, అలాగే జిల్లా సమైక్య లీడర్స్, అర్బన్ అండ్ రూరల్ ఇద్దరు వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. సో మేము చేయగలము, మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనకు గైడెన్స్ ఇస్తే చాలని. చాలామంది ఇప్పుడు సరే ఇది మనకు ఇక ఎక్స్పోజర్ ట్రిప్ తీసుకెళ్ళండి, మనకు ఎలా చేస్తున్నారు, మాకు ట్రైనింగ్ ఇప్పించండి ఆల్రెడీ అడుగుతున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. సో వాళ్ళ చైతన్యం ఉంది, చాలా మంచి విజన్ మన ముందు ఉంది. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవైపు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్కి ఒక బ్రిడ్జ్గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఏర్పాటు చేసి ఎవరైతే మనము పారిశ్రామికవేత్తలు అవ్వాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి తగిన సహాయం చేయడానికి ఒక మెయిన్లీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తే మనము వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. ఎన్టీఆర్ జిల్లాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 1.47 లక్షల కోట్లకు అప్పు చేసిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఒక్క ఏడాది పాలన కూడా పూర్తవకుండా 1,00,000 కోట్ల పెట్టుబడి పైబడి టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని వెల్లడి. కూటమి పార్టీల నేతల వైసీపీ నుంచి ఎన్నికైన సర్పంచులపై దాడులు చేస్తున్నారన్న ఆ పార్టీ నేత వెనపూస రవీందర్ రెడ్డి. సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తున్నారని, జెడ్పీ చైర్మన్లకు ఇచ్చిన గన్మెన్లను తొలగించారన్న వెల్లడి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 4 దివ్యాంగులకు ట్రైసైకిల్, వీల్ చైర్లను ఉచితంగా పంపిణీ చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఇది ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నది డి న్యూస్ విజయవాడ.